నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట పట్టణ కేంద్రంలోని వరంగల్ రోడ్ చౌరస్తా వద్ద మన తల్లి భూమి గౌరవాన్ని ప్రతిధ్వనించే వందే మాతరం జాతీయ గీతం 150వ సంవత్సరం సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బన్న ప్రభాకర్ గారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కుటుంబ సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి వందే మాతర గేయం ఆలపించడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ధర్మరావు రాణ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు స్వాతంత్ర ఉద్యమం కోసం జాతిని జాగృతం చేయడానికి ఉద్భవించిన వందే మాతర గీతం ఎంతో మంది ఉత్తేజపరిచి యువతలో దేశభక్తిని నింపి తెల్లవాడిని తరిమి కొట్టి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది। ప్రతి వ్యక్తిలో దేశభక్తి నిండి ఉండాలని, ఎక్కడ ఉన్నా దేశం కోసం, భారత సంస్కృతిని కాపాడటం కోసం, భారత ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా వ్యాపింప చేయటం కోసం పనిచేయాలని అన్నారు। నర్సంపేట నియోజకవర్గంలో జాతీయవాదాన్ని ముందుకు తీసుకువెళ్తూ భారతీయులందరం కలిసి ఐక్యమత్యంతో ఉండేలా మన జాతీయవాదం కోసం కృషి చేస్తామని అన్నారు। जय 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 माता, जय 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 माता, भारत माता की मातरम मातरम वंदे मातरम, मातरम मातरम జరగండి, వెనకాల జరగండి, ఒక్కొక్కలే అటు జరగండి। కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను। ఈనాడు భారతీయ జనతా పార్టీ నర్సంపేట పట్టణం మరియు మండలం శాఖల ఆధ్వర్యంలో ఏదైతే వందే మాతర గీతం 150 సంవత్సరాల ఉత్సవ కార్యక్రమాలను ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది। మరి 150 సంవత్సరాల క్రితం 1875 సంవత్సరంలో శ్రీ బకించంద్ చటర్జీ గారు 1875 సంవత్సరంలో మొదటిసారి ఈ స్వరాన్ని రూపకల్పన చేయడం జరిగింది। మరి ఆ తర్వాత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదటిసారిగా వందే మాతర గీతాన్ని పఠించడం జరిగింది। ఆ తర్వాత ఏదైతే 1950 సంవత్సరంలో మన మొట్టమొదటి రాష్ట్రపతి శ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మన వందే మాతర గీతానికి జాతీయ గీత హోదా కల్పించడం జరిగింది। మరి మన జాతీయ గీతంగా వందే మాతర గీతాన్ని ఎంచుకోవడానికి జాతీయ గీతం స్వరకల్పన చేసిన రోజు దగ్గర నుంచి ఏదైతే మన భారతదేశాన్ని సుమారు చాలా కాలం పాటు పరిపాలించిన బ్రిటిష్ అధికారులు కానీ బ్రిటిష్ ప్రభుత్వం కానీ నిషేధించడం జరిగింది। ఎందుకనంటే వందే మాతర గీతం అప్పటి సమయంలో జాతీయవాదాన్ని మరియు యువకులందరిలో స్వతంత్ర సమరయోధులందరిలో కూడా ఒక స్ఫూర్తిని రేకెత్తించే విధంగా వందే మాతర గీతం మన స్వతంత్ర యోధులకు ఆ కాలానికి ఎంతగానో ఉపయోగపడింది। మరి ఏదైతే బెంగాల్ విభజన సమయంలో కూడా వందే మాతర గీతం అక్కడ ఉన్న యువకులలో, అన్నదమ్ముల్లో, పెద్దల్లో అందరిలో కూడా స్ఫూర్తి నింపి మన ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క భారతీయుడు ఏ విధంగా ముందుకు పోవాలి, మన స్వతంత్రం సాధించాలంటే ఏ విధంగా ముందుకు రావాలని చెప్పి ఆ సమయంలో ఆ 75 సంవత్సరాల సమయ పీరియడ్లో కీలకంగా వివరించడం జరిగింది। మరి అప్పటి బ్రిటిష్ అధికారులు వందే మాతర గీతాన్ని వాళ్ళు నిషేధించాలంటే అర్థం చేసుకోవాలి, ఇది భారతీయులలో వందే మాతర గీతం ఎంత స్ఫూర్తిని రేకెత్తించిందని। మరి ఇప్పటికీ ఈ సంవత్సరానికి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో, జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరియు నియోజకవర్గ శాఖల ఆధ్వర్యంలో వందే మాతర గీతం 150 సంవత్సరాల స్వర్ణోత్సవాలను ఉత్సవాలను ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో చేయడం జరుగుతుంది। దీని ముఖ్య ఉద్దేశం కూడా అందరి లోపల జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా స్ఫూర్తిని నింపాలని, భారతీయులందరూ ఐకమత్యంగా ఉండి ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవాలని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది। మరి ఈ కార్యక్రమాన్ని
ఇంత పెద్ద ఎత్తున నర్సంపేట నియోజకవర్గంలో చేయడానికి ముఖ్య కారణమైన సోదరులందరికీ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు, మరి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, నర్సంపేట గడ్డ మీద జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్తూ భారతీయులందరం ఒక్కటే అని చెప్పి ముందుకెళ్తూ మన జాతీయవాదం కోసం కొట్లాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.